ఆయనింటికి ఎందుకు? నీకెటూ పని లేదు, ఆయన్ని ఎందుకు పాడు చేస్తావు? నా బోటి వాడి గురించి చెప్తున్నాను, మీరు అలా చేయరనుకోండి. ఆయన్ని ఎందుకు పాడు చేయడం? అంటే ఓ రూపాయి ఖర్చు అక్కర్లేదు కదా, మాట్లాడుకుంటే చాలు. కానీ ఈశ్వరుడు మాట ఎంత గొప్పగా ఇచ్చాడు. ఎవ్వరికి లేదు మాట, మనుష్యుడికి ఒక్కడికే ఉంది. ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చవచ్చు. మాటతో బ్రతికుదాం అనుకున్నవాణ్ణి కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు. రావణాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా? అదే సీతమ్మ తల్లి హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా? ఒకడి మాటకి బ్రతుకుదాం అనుకుంది, ఒకడి మాటకి చచ్చిపోదాం అనుకుంది. మాట అంత శక్తివంతమా కాదా? అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు. ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు. జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు